హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మరొక కొత్త కథతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ కథ పేరు ప్రేమతో. సో ఇది ఒక సస్పెన్స్ అండ్ లవ్ స్టోరీ. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో తన పోలీస్ టీంతో ఎదురు చూస్తూ ఉంటాడు రామచంద్ర. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ మాట్లాడి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఒక ఇంటి ముందు జీప్ ఆగుతుంది. తన టీంని నలువైపులా చుట్టుముట్టమని ఆజ్ఞలు జారీ చేసి తను లోపలికి వెళ్తాడు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఒక మహిళ రక్తపు మడుగులో కొన ప్రాణాలతో ఉంటుందన్నమాట. ఆమె దగ్గరికి వెళ్ళి ఈ పని ఎవరు చేశారని అడుగుతాడు. తనపై దాడి చేసిన తన భర్తే అని, తన కూతురి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని కాపాడమని చెప్పి ప్రాణాలు కోల్పోతుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించి కేసు నమోదు చేసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడనమాట. రామచంద్ర చనిపోయిన మహిళ కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఎక్కడా అతనికి కనిపించలేదు కాబట్టి. నిజానికి అతను అక్కడికి వెళ్ళింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నచికేతని పట్టుకోవడానికి. 10 సంవత్సరాలుగా అతని కోసం వెతుకుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ అతని ఆచూకీ తెలియడంతో అతన్ని పట్టుకోవడానికి అక్కడికి వస్తారనమాట. చంపబడింది అతని భార్య తులసి. కేసు నడుస్తూ ఉంటుంది, కానీ నచికేత ఆచూకీ తెలుసుకోలేకపోయారన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్. ఇది జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది ఒక ప్రైవేట్ హాస్పిటల్. అప్పటికే చీకటి పడడంతో పేషెంట్స్ యొక్క అడవిడి తగ్గిందనమాట. నిత్య అందానికి ఒక నిర్వచనంలా ఉంటుందన్నమాట. ఆమెను చూడగానే ఎవరైనా ఎలాంటి వారైనా అట్రాక్ట్ అవుతారు. ఆ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది తను. నిత్య ఫారిన్లో మెడిసిన్ చేసింది. చదువు పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చాలా కొద్ది కాలంలోనే డాక్టర్గా మంచి పేరు సంపాదించింది తను. నిత్యక్క, ఎంతసేపు, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాంరా అని అంటుందన్నమాట చిట్టి. జస్ట్ 5 మినిట్స్ అని అంటుంది. కాసేపు తర్వాత ఇద్దరు బైక్పై వెళ్తూ ఉంటారు. నిత్యక్క, లైఫ్ బోర్ కొడుతుంది, ఎప్పుడు చూడు అదే హాస్పిటల్, అదే పేషెంట్స్. అలా అయితే ఈ జాబ్ మానేసి చదువుకో, బోర్ కొట్టదు అని అంటుంది నిత్య. అమ్మో, చదువు నా వల్ల కాదు, శుభ్రంగా పెళ్లి చేసి హ్యాపీగా కాపురం చేసుకుంటానని అంటుంది చిట్టి. నువ్వు నాకు ఆ ఛాన్స్ ఎక్కడిస్తావు? నేను చేసేలోపు నువ్వే ఎవరినో ఒకరిని చూసుకుంటావని అంటుంది నిత్య. చిట్టి ఆ మాటతో సైలెంట్ అయిపోతుంది. ఏంటి చిట్టి సైలెంట్ అయిపోయావు అని అడుగుతుంది నిత్య. ఏం లేదక్క, మార్నింగ్ బైక్ పేపర్స్ బ్యాగులో పెట్టడం మర్చిపోయా. పోలీసులు గస్తీ పెడితే మన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అంటుంది చిట్టి. నీకెన్నిసార్లు చెప్పాను బయలుదేరే ముందు అన్నీ చూసుకోమని. పర్లేదు లెక్క, ఆడపిల్లలం కదా, ఎవరు పట్టించుకోరులే. మనకు ఆ ఛాన్స్ లేదు చిట్టి, అటు చూడు. చిట్టి అటు వైపు చూస్తుందన్నమాట. పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిత్య బండిని ఆపమని చెప్తారనమాట. మేడం, బండి పేపర్ చూపించండి. సత్యం, చిట్టి, ఇప్పుడు ఎలా అని అడుగుతుంది నిత్య. నువ్వేం కంగారు పడకక్క, నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావే, ఏదో ఒకటి మాట్లాడి ప్రాబ్లం తీసుకురాకు. వీళ్ళు చర్చించుకోవడం చూసినటువంటి ఇన్స్పెక్టర్ గమనిస్తాడనమాట. హలో మిస్, ఏమైంది? బండి పేపర్ చూపించండి అని అంటాడు పోలీస్. హలో ఇన్స్పెక్టర్, మేము ఎవరో తెలుసా అని అంటుంది చిట్టి. ఎవరు మీరు? సీఎం చుట్టాలా? కాదు, మీ ఏసీపీ చుట్టాలం. ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూసి, ఏసీపీ చుట్టాలా, ఏమవుతారో ఆయనకే అని అడుగుతాడనమాట పోలీసు. మా అక్క ఏసీపీ గర్ల్ ఫ్రెండ్ తెలుసా? నిత్య అవాక్కయ్యి కోపంగా చిట్టిని వెనక్కి లాగుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఏం కాదు లేక. హలో మేడం, ఏమైంది? ఏంటి మీ గుసగుసలు? అదేం లేదు ఇన్స్పెక్టర్, ఆ విషయం ఎందుకు చెప్తున్నావు అంటుంది మా అక్క. యాక్చువల్లీ మేము బండి పేపర్స్ తేవడం మర్చిపోయాం, లేకపోతే అస్సలు ఆయన పేరు చెప్పేవాళ్ళమే కాదు అని అంటుంది చిట్టి. వెయిట్ 1 మినిట్ అని పోలీసు ఆ ఇన్స్పెక్టర్ నవ్వుకుంటూ దూరంగా ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. సూర్య, ఒకసారి ఇటురా అని అంటాడు ఆ ఇన్స్పెక్టర్. ఫోన్ మాట్లాడుతున్న సూర్య కాల్ కట్ చేస్తాడు. ఏంటి ఆకాష్? రారా చెప్తాను. ఓకే పద. సూర్యని తీసుకొని నిత్య చిట్టిల దగ్గరికి వస్తాడు ఆకాష్. ఎవరు వీళ్ళు? అదేంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు తెలీదా? సూర్య అయోమయంగా చూస్తాడనమాట. నిత్యకి విషయం అర్థమవుతుంది, అతనే ఏసీపీ అని. సారీ సార్, అది చిన్నపిల్ల, ఏదో వాగేసింది, తప్పుగా అనుకోకండి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక సూర్య అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడనమాట. సూర్యకి మొత్తం వివరంగా చెప్తాడు ఆకాష్. సూర్య నవ్వుకుంటూ నిత్య వైపు చూస్తాడు. నిత్యకి భయంతో చేతులు వణుకుతున్నాయన్నమాట. టెన్షన్ పడకండి, మీ పేరేంటి? నిత్య సార్, తను చిట్టి. ఈ సమయంలో ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? సార్, నేను డాక్టర్ని, ఈ పక్కనే ఉన్న శారదా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇవాళ కొంచెం లేట్ అయింది. సరే, బండి వదిలేసి వెళ్ళండి, మార్నింగ్ పేపర్స్ చూపించి తీసుకెళ్ళండి. అయ్యో సార్, మీరు బండి తీసుకుంటే మేము ఇంటికి ఎలా వెళ్ళగలం? ప్లీజ్ సార్, నేను మార్నింగ్ వచ్చి మీకు పేపర్స్ చూపిస్తాను. సరే, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.
నిత్య చిట్టిని తీసుకుని వెళ్ళిపోతుంది. సూర్య బండి వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోతాడు. అమ్మాయి బాగుంది కదా అని అంటాడు ఆకాష్. అవును, పరధ్యానంలో అనేస్తాడు సూర్య. వెంటనే తేరుకొని ఆకాష్ వైపు చూస్తాడు. ఆకాష్ నవ్వుతూ తన్నే చూస్తూ ఉన్నాడు. నేనేదో క్యాజువల్గా చూశాను రా. తెలుస్తూనే ఉంది, చాలా క్యాజువల్గా చూస్తున్నావు అని అంటాడు. రే ఎక్కువ చేయకు, వెళ్దాం పదా. సరే, స్వాతి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం. ఇద్దరు జీప్లో ఇంటికి బయలుదేరతారనమాట. ఇంటికి చేరగానే బ్యాగ్ పక్కన పెట్టి కోపంగా చిట్టి వైపు చూస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా? పోలీసు వాళ్ళతో ఆ పరాచకారాలేంటి అని అంటుందన్నమాట నిత్య. ఏం చేసింది నిత్య? దాని మీద అరుస్తున్నావు? ఏం చేసిందా దాన్ని అడుగు. ఏం చేశావే? ఏం లేదు ఉమ్మక్క, నేను బైక్ పేపర్స్ తీసుకోవడం మర్చిపోయాను. వచ్చే దారిలో పోలీసులు బండి ఆపేశారు. తప్పించుకోవడానికి అక్కని వాళ్ళ ఏసీబీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను, అంతే. ఏంటి? అవునక్క, మా కర్మకాలి ఆ ఏసీపీ అక్కడే ఉన్నాడు. ఉమ గట్టిగా నవ్వుతుంది. నువ్వు బాగానే నవ్వుతున్నావు, రేపు నన్ను స్టేషన్కి రమ్మన్నాడు ఉమా అని చెప్తుంది. పర్లేదు వెళ్ళక్క, గురుడు భలే ఉన్నాడు. నేనైతే అక్కడే పడిపోయి అతన్ని చూసి. నోరు మూయవే, నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకు ఏమన్నా సంబంధం ఉందా? చిట్టి చెవి మెలిపెడుతూ అంటూ ఉంది ఉమ. అలా చెప్పు ఉమా, అది అసలు నా మాట వినట్లేదు. పెళ్ళికి చాలా తొందరపడుతుంది. ఏమైనా సంబంధం ఉంటే చూడు, పెళ్లి చేసేద్దాం. ముందు మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, తర్వాత నాకు ఏ మహేష్ బాబునో ప్రభాస్నో దొరక్కపోడు అని అంటుంది. చిట్టి మాటలకి నిత్య ఉమ నవ్వుకుంటారన్నమాట. సరే, ముందు మీరిద్దరు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాం. అలాగే, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం రెడీనా? రెడీగానే ఉంది, మీరు స్నానం చేసి రండి. ఓకే. నిత్య, ఉమ, చిట్టి ముగ్గురికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నారు. నిత్య ఫారిన్లో మెడిసిన్ చేసింది. అమ్మ నాన్న లేరు, కానీ నిత్య తల్లి చనిపోయే ముందు తనకి అన్నీ సమకూర్చింది. చదువు పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. తక్కువ కాలంలోనే డాక్టర్గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఉమ నిత్య చిన్ననాటి స్నేహితురాలన్నమాట. నిత్య ఇండియాకు రాగానే ఉమా గురించి ఎంక్వైరీ చేసింది. ఉమా అమ్మా నాన్న చనిపోయారని, తను ఏదో పని చేసుకుంటూ హాస్టల్లో ఉంటుందని తెలుసుకుంది. ఉమాని కలిసి తనతో పాటు తీసుకొచ్చిందనమాట. ఇంకా చిట్టి నిత్య పనిచేసే హాస్పిటల్లో ఆయా కూతురు అనమాట. ఆయా అనారోగ్యంతో చనిపోతుంది. బంధువులు ఎవరూ చిట్టిని చేరదీయకపోవడంతో నిత్య తనతో పాటు తీసుకొచ్చి సొంత చెల్లెగా చూసుకుంటుంది. నిత్యాకి భారం కాకూడదని చిట్టి చదువు మానేసి అదే హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. ఇది ఇలా ముగ్గురి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఈ ముగ్గురిది స్వచ్ఛమైన బంధం అన్నమాట. సూర్య, త్వరగా రారా, భోజనం చేద్దువు కానీ. వస్తున్నా సిరి. కాసేపటికి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శివ కూడా వచ్చి సూర్య పక్కనే కూర్చున్నాడు. హౌ ఈజ్ యువర్ డే సూర్య అని అడుగుతుంది సిరి. ఏముంది, అదే స్టేషన్, అదే క్రిమినల్స్, పెద్ద తేడా ఏమీ లేదు. ఎప్పుడు ఆ స్టేషన్, ఆ క్రిమినల్సేనా? పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా లేదా? సిరి భోజనం వడ్డిస్తూ అడుగుతుందన్నమాట. నా పెళ్ళి ఏమైనా దేశ సమస్య? ప్రతిరోజు ఇదే డిస్కస్ చేస్తారు. నీకు మీ ఆయనకి వేరే పని లేకుండా పోయింది అని అంటాడనమాట. అది కాదురా, మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, నువ్వు కూడా చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. నా పని అయిపోతుంది తల్లి, నన్ను కాస్త ప్రశాంతంగా భోజనం చేయనిస్తావా? సూర్య మాటలకి సిరి సైలెంట్గా కళ్ళతోనే శివాకి సైగ చేస్తుంది. సూర్య ఇద్దరినీ గమనిస్తాడనమాట. ఏంటి సిరి, ఏమైనా అడగాలనుకుంటున్నావా? మీ ఆయనకి సైగలు చేస్తున్నావు? అదేరా, ఇవాళ ఎవరో అమ్మాయిని కలిశావంట, ఎవరా అని. సూర్య ఉలిక్కిపడి సిరి వైపు చూస్తాడు. ఆకాష్ చెప్పాడు అమ్మాయి చాలా బాగుందని. ఈ ఆకాశ్ గాడికి నోట్లో మాట తాగదు. అయినా మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా తెలియదు నాకు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలిసింది. పర్లేదురా, నీకు నచ్చితే చెప్పు, నేను శివ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం. అమ్మ తల్లి, నన్ను వదిలేయి. సూర్య చేయి కడిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళు, నువ్వు వదిలేసిన ఆ అమ్మాయిని నేను వదలను మనసులో అనుకుంటూ ఉంది సిరి. సూర్యకి పెళ్లి చేయాలని వాళ్ళ ఆలోచన. అందుకే సూర్య ఏ అమ్మాయితో మాట్లాడినా సంతోషపడిపోతారన్నమాట వాళ్ళ సిరి అండ్ శివ. సూర్య, శివ, సిరి, ఆకాష్ కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట. సూర్యకి అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుంచి మేనమామ రవీందర్ దగ్గర పెరిగాడు. ఆ రవీందర్, మేనమామ అయినటువంటి రవీందర్ కొడుకే శివ. సిరి, శివ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివ కూడా పోలీస్ ఆఫీసరే. 4 నెలల క్రితం శివకి యాక్సిడెంట్ అవడంతో రెస్ట్లో ఉన్నాడు. ఉద్యోగరీత్యా శివ అమ్మ నాన్న వేరే ఊర్లో ఉంటున్నారు. శివకి, సూర్యకి ఆ ఊర్లోని పోస్టింగ్ రావడంతో వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడం వల్ల ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారన్నమాట. మరుసటి రోజు నిత్య బైక్ పేపర్స్ తీసుకొని స్టేషన్కి వెళ్తుంది. నిత్యాన్ని చూసిన ఆకాష్ నవ్వుకుంటూ సూర్య దగ్గరికి వెళ్తాడు. సూర్య, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా,
సూర్య బయటకు చూస్తాడు. నిత్య లోపలికి వస్తూ కనిపిస్తుందన్నమాట. సరే నువ్వు బయటికి వెళ్ళు. ఓకే అమ్మాయి చాలా బాగుంది, కాస్త మాటలు కలిపి లైన్లో పెట్టు అని అంటాడు ఆకాష్. సూర్య కోపంగా చూడడంతో ఆకాష్ సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. నిత్య భయంగా లోపలికి అడుగు పెడుతుంది. సార్ నిన్న బైక్ పేపర్స్ తీసుకుని రమ్మన్నారు కదా, ఆ పేపర్స్ని సూర్య చేతిలో పెడుతుందన్నమాట. సూర్య ఆ పేపర్స్ చెక్ చేస్తాడు. ఓకే యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. నిత్య కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. సార్ సారీ, నిన్న మా చిట్టి పిచ్చిగా వాగేసింది, తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే, చిన్నపిల్ల కదా. థ్యాంక్స్ సో మచ్ సార్, నేను వెళ్తాను. సరే. నిత్య అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట. సూర్య తను వెళ్ళే వరకు తన్నే చూస్తూ ఉండిపోయాడు. సిరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు సూర్య. డాక్టర్ అపాయింట్మెంట్ 10కి ఇచ్చారు, 11 అయినా డాక్టర్ రాకపోవడంతో సూర్య కోపం వస్తుందన్నమాట. హలో ఎక్కడ మీ డాక్టర్? 10కి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు 11 దాటింది, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అని అంటాడు సూర్య. అక్కడ నర్సుపై అరుస్తాడు గట్టిగా. నర్సు తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సారీ సార్, ఒక ఎమర్జెన్సీ కేసు రావడం వల్ల డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ వచ్చేస్తున్నారు, ప్లీజ్ మీరు కాసేపు వెయిట్ చేయండి. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన నిత్య అక్కడ జరిగేది గమనించి దగ్గరికి వస్తుంది. నర్స్ వాళ్ళని లోపలికి పంపించు. ఓకే డాక్టర్. కాసేపటికి సిరి సూర్య లోపలికి వస్తారు. వాళ్ళు కూర్చోమని చెప్పి ఫోన్ చేసి సిరి రిపోర్ట్స్ పంపించమని చెప్తుంది నిత్య. సారీ సిరి, అపాయింట్మెంట్ లేట్ అయింది. పర్లేదు నిత్య, ఎమర్జెన్సీ కేసు అని నర్స్ చెప్పింది. వీటికి కొంచెం కోపం ఎక్కువ, నువ్వేమనుకోకు. నిత్యక్క కనీసం టిఫిన్ కూడా చేయకుండా మళ్ళీ పేషెంట్స్తో కూర్చున్నావా అంటూ అరుస్తూ లోపలికి వచ్చిన చిట్టి సూర్యని చూసి షాక్ అవుతుంది. ఏంటి సార్, సారీ చెప్పాంగా అయినా ఇక్కడికి కూడా వచ్చేశారు అని అడుగుతుంది. చిట్టి, ఆయన సిరిని తీసుకొని వచ్చారు. ఓ అవునా, నేను ఇంకా నీ కోసం వచ్చారేమో అనుకున్నా. నిత్య చిట్టి నోరు మూసేసి పక్కకి తీసుకెళ్తుంది. చిట్టి, నోరు తెరిచావంటే నా చేతుల్లో తన్నులు తింటావు, సైలెంట్గా ఉండు, అర్థమైందా అని అంటుంది. సరే. సూర్య, నిత్య నీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతుందనమాట. తెలుసు, ఆకాష్ చెప్పాడుగా ఈ అమ్మాయి గురించే. నిజమా? నాకు చాలా హ్యాపీగా ఉందిరా, మీ ఇద్దరి చెంట చాలా బాగుంటుంది అంటుంది సిరి. ఏం మాట్లాడుతున్నావు సిరి, అదేదో చిన్న ఇన్సిడెంట్, దానికే పెళ్లి వరకు వెళ్ళిపోతావా? అది కాదురా, నువ్వు నోరు మూసుకోవే, ఆ అమ్మాయి వస్తుంది అని అంటాడు. నిత్య వచ్చి కూర్చోగానే రిపోర్ట్స్ తీసుకొని నర్సు వస్తుంది. నిత్య ఆ రిపోర్ట్స్ చెక్ చేస్తుంది. సిరి సూర్య తను ఏం చెబుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ సిరి, రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గానే వచ్చాయి, ఈ ట్రీట్మెంట్ కొనసాగిస్తే సరిపోతుంది. థ్యాంక్స్ నిత్య, ఇప్పటివరకు ఎంతమంది డాక్టర్స్ను చూపించినా ఫలితం లేదన్నారు, కానీ నీ నోటి నుండి ఈ మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఖచ్చితంగా తల్లిని అవుతాను కదా. అవును సిరి, నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని అంటుంది అనమాట. సిరికి సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి. సూర్య తనని ఓదారుస్తాడు. సిరి కంట్రోల్, ఇంత మంచి వార్త చెప్తే సంతోషపడాలి కానీ ఏడుస్తున్నావేంటి? డాక్టర్ మిమ్మల్ని డీన్ రమ్మంటున్నారు, వస్తున్నానని చెప్పు. మిస్టర్ ఏసీపీ టేక్ కేర్ ఆఫ్ ఆర్. నిత్య అక్కడ నుండి బయటికి వెళ్తుంది. కాసేపటికి సిరి కుదుట పడుతుందన్నమాట. సిరి, డాక్టర్ని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? తను నాకు 1 ఇయర్గా తెలుసు సూర్య, నాకు మంచి ఫ్రెండు, చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు వచ్చిందే చిట్టి, వాళ్ళ అమ్మ చనిపోతే పాపం బంధువులు ఎవరూ తనని చేరదీయలేదు. అప్పుడు నిత్య తనతో తీసుకెళ్ళిందనమాట. వాట్, తను సొంత చెల్లెలు కాదా? ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. కాదు సూర్య, కానీ అంతకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. షీ ఈజ్ ఏ నైస్ గర్ల్ అని అంటుంది అనమాట సిరి. ఇంతలో నిత్య లోపలికి వస్తుంది. ఆర్ యూ ఆల్ రైట్ సిరి? ఓకే నిత్య. సరే బీ కూల్, అంతా మంచి జరుగుతుంది ఓకేనా? సరే నిత్య వెళ్ళొస్తాం. అలాగే. సిరి సూర్య బయటికి వెళ్తారు. నిత్య కూడా బయటకు వచ్చి నర్సుతో మాట్లాడుతూ ఉంటుంది. సిస్టర్ ఇన్ పేషెంట్స్ని చూడాలి, నాతో రండి అని అంటుందన్నమాట. ఇంతలో బయటికి వెళ్తున్న సూర్య వెనక్కి తిరిగి నిత్యాన్ని చూస్తాడు. హలో డాక్టర్. సూర్య గట్టిగా పిలవడంతో నిత్య వెనక్కి తిరిగి చూస్తుంది. మీరు నాకు బాగా నచ్చారు అని అంటాడనమాట. సూర్య నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిత్య అవాక్కై చుట్టూ చూస్తుంది. అందరూ వింతగా చూస్తూ ఉన్నారన్నమాట. అదేంటి సూర్య అలా చెప్పేశావు? సిరి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏం చెప్పాను? అదేరా, నిత్య నచ్చిందని చెప్పావుగా. చెప్తే చెప్పావు, అలా అందరి ముందు చెప్పడం ఏంటి అని అడుగుతుంది సిరి. హే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరే ఉద్దేశంతో అన్నావు? ఓ గాడ్, నేను ఇలా ఆలోచించనే లేదు. తను ఏమనుకుంటుందో. సిరి ఇప్పుడే వస్తాను, నువ్వు కార్లో కూర్చో. సూర్య అని సిరి పిలుస్తున్నా వినిపించుకోకుండా మళ్ళీ నిత్య దగ్గరికి వస్తాడు. డాక్టర్ సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు నచ్చారంటే అర్థం మీ క్యారెక్టర్ నచ్చిందని తడబడుతూ చెప్తాడు సూర్య. ఇట్స్ ఓకే ఏసీపీ గారు, నేను అర్థం చేసుకున్నాను, మీరు టెన్షన్ పడకండి. అండ్ ఇంకొక విషయం, నా పేరు నిత్య, మీరు నన్ను నిత్య అని పిలవచ్చు ఓకే. బట్ మీరు కూడా నన్ను ఏసీపీ అని కాకుండా సూర్య అని పిలవండి. చిట్టి వీళ్ళిద్దరిని చూసి దగ్గరికి వస్తుందన్నమాట. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? కొంపదీసి మా అక్కకి కానీ సైట్ కొడుతున్నారా అని అడుగుతుంది చిలిపిగా. చిట్టి వైపు కోపంగా చూస్తుంది నిత్య.
సూర్య తన మాటలకి నవ్వుకుంటాడు. సర్లే మీ ఇద్దరి మధ్య నేనెందుకు వెళ్తానని అక్కడ నుండి జారుకుంటుంది చిట్టి. సరే నిత్య బాయ్ బాయ్. ఏంట్రా ఇలా వచ్చావు, మీ ఆవిడ ఊళ్ళో లేదా? అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఆకాశ్ని చూస్తూ అడుగుతాడు సూర్య. అందుకే కదా ఇంత హ్యాపీగా ఉన్నాను. సూర్య నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దురా, బ్యాచిలర్ లైఫ్లో ఉన్న సుఖం ఇంకా ఎందులోనూ ఉండదు అని అంటాడు. వాడికి ఆ ఛాన్స్ లేదులే ఆకాశ్, మనోడు త్వరలోనే ఒక ఇంటివాడు అయిపోతాడు. సిరి మాటలు అర్థం కాక తన వైపు చూస్తాడనమాట సూర్య. ఏమంటున్నావు సిరి అని అడుగుతాడు ఆకాశ్. నిజం ఆకాశ్, మార్నింగ్ అందరి ముందు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పేశాడు. ఎవరా అమ్మాయి? అదేరా మొన్న సూర్య గర్ల్ ఫ్రెండ్ అని చెప్పింది కదా. ఓ ఆ డాక్టర్ పిల్ల అంటే ఆ అమ్మాయిని అందరూ చూసేశారు, నేను తప్ప అంటాడు శివ అక్కడికి వస్తూ. ఏహే ఆపండి, తను పూర్తిగా పరిచయం అయిందే ఇవాళ, అప్పుడే ప్రేమ పెళ్ళి అని మీ గొడవేంటి అని అంటాడు. ఏం చెప్పగలం సూర్య, తనే నీ లైఫ్ పార్ట్నర్ ఏమో ఎవరికి తెలుసు తల్లి, నువ్వు ఇలా రిలేషన్ కలిపాయాకే అని అంటాడనమాట. ఇంతలో సూర్య మొబైల్ రింగ్ అవడంతో పక్కకు వెళ్ళి మాట్లాడి వస్తారు. సరే నాకు కొంచెం పని ఉంది, మీరు తినేసి పడుకోండి. ఈ టైంలో ఎక్కడికి రా? ఏముంది, మళ్ళీ ఏదో ఒక కేసు వచ్చి ఉంటుంది. అవును శివ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సూర్య అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడనమాట. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కమిషనర్ రామచంద్ర. అతను ఎదురు చూస్తున్న వ్యక్తి రాగానే కారులో కూర్చొని మాట్లాడుకుంటారు. సూర్య ఎంతవరకు వచ్చింది మన పని? ఇప్పుడే స్టార్ట్ అయింది బాబాయ్, నిత్యాన్ని పరిచయం చేసుకున్నాను, ఇక పని మొదలు పెట్టాలి. ఓకే సూర్య, బట్ బీ కేర్ఫుల్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నీ ఫ్రెండ్స్కి కూడా. సరే బాబాయ్, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు, నేను చూసుకుంటాను. రే నిత్య అందానికి అసూయ కలిగించేలా ఉంటుంది. నువ్వు మన మిషన్ మర్చిపోయి తనతో ప్రేమ అంటూ కూర్చుంటే చాలా అనర్థాలు జరుగుతాయి. మీకు అంత అనుమానంగా ఉంటే ఈ ఆపరేషన్ ఇంకెవరికైనా అప్పగించండి అని అంటాడనమాట. అబ్బా అలా కాదురా, ఈ మిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. నా మీద నమ్మకం ఉంచండి బాబాయ్, మీరు చెప్పినట్టే నేను నిత్యాకి దగ్గర అవుతాను. గుడ్ సూర్య, టేక్ కేర్. ఇంకో విషయం బాబాయ్, సిరి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి, తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. చాలా గుడ్ న్యూస్ చెప్పావు సూర్య, తను జాగ్రత్తగా చూసుకోండి. మీ కూతురు గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు బాబాయ్, మేమంతా ఉన్నాం కదా, శివ తనని మహారాణిలా చూసుకుంటున్నాడు అని చెప్తాడనమాట. థ్యాంక్స్ రా, సరే ఇక వెళ్ళు, లేట్ అయింది. సరే బాబాయ్. సూర్య జీప్లో వస్తూ ఆలోచనలో పడతాడనమాట. ఒక వారం క్రితం రామచంద్ర కారులో తీసుకువెళ్ళి సూర్యకి నిత్యాన్ని చూపిస్తాడు. అదే మొదటిసారి తను నిత్యాన్ని చూడడం. చాలా అందంగా ఉంది తను. చాలాసేపు అలానే తను చూస్తూ ఉండిపోయాడు. రే కాస్త ఈ లోకంలోకి రా, రామచంద్ర మాటలతో తేరుకుంటాడు సూర్య. బాబా ఎవరా అమ్మాయి? తనెవరో నీకు అప్పుడే చెప్పలేను సూర్య, బట్ నువ్వు తనని ట్రాప్ చేయాలి. ఆ మాట అనగానే సూర్య ఉలిక్కి పడతాడు. ఏమంటున్నారు, నేను పోలీస్ని, అలాంటిది నన్ను ఒక అమ్మాయిని ట్రాప్ చేయమని చెప్తున్నారేంటి? సూర్య ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్, అందుకే నీకు అప్పగిస్తున్నా, ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని అంటాడనమాట. సూర్యకి తెలుసు రామచంద్ర ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది మంచి పనికే అని. సూర్య కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. సరే బాబాయ్, నేను చూసుకుంటాను. సూర్య ఎవరికి అనుమానం రాకూడదు, తనతో నీ పరిచయం కేవలం యాదృచ్ఛికంగా ఉండాలి. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు తన మనసు వరకు చేరుకోవాలి. ఓకే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ తర్వాత నిత్యాన్ని పరిచయం చేసుకోవడం కోసం తను వెళ్ళే రూట్లో గస్తీ పెట్టిస్తాడు. అక్కడ చిట్టి నిత్యాన్ని తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం, సిరి వల్ల హాస్పిటల్లో నిత్యాన్ని కలవడం అన్నీ వరుసగా గుర్తుకొస్తాయన్నమాట. ఆలోచనలతో ఇంటికి చేరుకుంటాడు సూర్య. నిత్యక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ బైక్ మార్చమని, ఇప్పుడు చూడు ఇది ఆగిపోయింది, ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్ళాలి అని విసుక్కుంటుంది చిట్టి. చిట్టి, ఆ బైక్ నా ఫస్ట్ శాలరీతో కొన్నా, అది నా సెంటిమెంట్ అని తెలుసు కదా అని అంటుంది. వద్దు తల్లి, నీ బైక్ చరిత్ర వినే ఓపిక నాకు లేదు, నన్ను వదిలేయి అంటుంది చిట్టి. ఇందులో సూర్య జీపులో అటువైపు వస్తాడు. రోడ్డు మీద నిలబడి ఉన్న నిత్యాన్ని చూసి జీప్ ఆపుతాడు. ఏంటి నిత్య ఎక్కడ ఉన్నారు? ఎవరైనా ఊరికే రోడ్డు మీద నిలబడతారా సార్, బైక్ ఆగిపోయిందని చెప్తుంది చిట్టి. ఒక ఫోన్ చేసుంటే నేను వచ్చేవాడిని కదా. ఇద్దరు రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉన్నారనమాట. సూర్య, అది మీ నెంబర్ నా దగ్గర లేదు. సరే ముందు ఇక్కడ నుండి వెళ్దాం రండి. మరి మా బైకు? డొక్కులో బైక్ ఎవడు ఎత్తుకుపోవాలి లెక్క అని అంటుంది చిట్టి. చిట్టి అని గట్టిగా అంటుంది. డోంట్ వరీ నిత్య, నేను బాగు చేయించి పంపిస్తాలే. సరే. నిత్యాన్ని చిట్టిని తీసుకుని వెళ్తాడు. నిత్య ఇంటి ముందు జీప్ ఆగుతుంది. చిట్టి నిత్య జీప్ దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. నిత్య అని సూర్య పిలుపు వినపడడంతో వెనక్కి తిరిగి చూస్తుంది నిత్య. ఏంటి సూర్య, నీ ఫోన్ నెంబర్ చెప్పు. నిత్య నెంబర్ చెప్తుంది. సూర్య తన ఫోన్ నుండి నిత్య ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాడు. అది నా నెంబర్, నోట్ చేసుకో. ఓకే బాయ్ నిత్య. సూర్య అక్కడి నుంచి బయలుదేరుతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి కానిస్టేబుల్ రమణ కనిపిస్తాడు. సూర్య జీప్ ఆపుతాడనమాట. రమణ గారు మీరేంటి ఇక్కడ? సార్ మీరా, మా ఇల్లు ఈ పక్కనే సార్. అవునా, మీరేంటి ఎలా వచ్చారు? అది ఈ ఏరియాలో ఒక డాక్టర్ ఉంది కదా, అమ్మాయి బైక్ ఆగిపోతే ఇంటికి తీసుకొచ్చాను. ఓ నిత్యమ్మ గురించి చెప్తున్నారా? అవును, చాలా మంచి అమ్మాయి సార్, మంచి పని చేశారు. ఓకే రమణ గారు, వెళ్తాను. అలాగే సార్. శివ, ఎన్ని రోజులైందిరా నిన్ను యూనిఫామ్లో చూసి? శివాని హత్తుకుంటాడనమాట సూర్య.
6 నెలల తర్వాత మళ్ళీ ఇవాళ డ్యూటీలో జాయిన్ అవుతున్నా సూర్య అని చెప్తాడనమాట. గుడ్ లక్ శివ, థ్యాంక్స్ రా. సరే నేను జీప్ తీసుకొస్తాను, బయలుదేరదాం. ఇద్దరు జీప్లో బయలుదేరతారనమాట సూర్య శివ. నిత్య చిట్టి బైక్పై వెళ్తూ ఉంటారు. చిట్టి, ఈ జాబ్ మానేసి చదువుకోవచ్చు కదా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు చదువుకోనంటున్నావు అని అడుగుతుంది నిత్య. వద్దక్క, నీకు ఇంకా భారం కాలేను. నేను చెప్పాను నువ్వు భారం అని, నేను మేనేజ్ చేసుకుంటా చిట్టి అని అంటుంది నిత్య. అక్క, నా సంగతి వదిలేయి, అటు చూడు నీ హీరో ఇవాళ చాలా క్యూట్గా ఉన్నాడు అని అంటుందన్నమాట చిట్టి. చిట్టి చూపించిన వైపు చూస్తుంది నిత్య. సూర్య అప్పుడే జీప్ దిగి కమిషన్ ఆఫీసులోకి వెళ్తూ కనిపిస్తాడు. బైక్ సడన్ బ్రేక్ వేస్తుంది నిత్య. నిత్యకై, బైక్ ఎందుకు ఆపావు? నేను సూర్యని కలిసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఓ ఏంటి, నువ్వు కూడా ఫ్లాట్ అయిపోయావు అతను చూసి? చిట్టి చెవిని మెలిపెడుతుంది నిత్య. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. వదిలే అక్క, నీకు కాంపిటీషన్ రానులే, నువ్వే వెళ్ళి చూసుకో. నోరు మూసుకోవే, నిన్న మనకి ఎంత హెల్ప్ చేశారో. మార్నింగ్ బైక్ కూడా రిపేర్ చేయించి పంపించారు, మనం కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అందుకే థ్యాంక్స్ చెప్పి వస్తాను. నిజమే అక్క, సరే నేను కూడా వస్తా. వద్దు, నువ్వు అక్కడ కూడా ఇలానే పిచ్చి పిచ్చిగా ఆగుతావు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పి వస్తా. సరే త్వరగా రా. నిత్య లోపలికి వెళ్తుంది. తను చూసి దగ్గరికి వస్తాడన్నమాట సూర్య. నిత్య, ఇలా వచ్చావేంటి? మీకు థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్స్ సూర్య, నైట్ మీరు వచ్చి ఉండకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నో ఫార్మాలిటీస్ నిత్య, అదేం పెద్ద విషయం కాదు. సరే నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్ నిత్య. బాయ్ చెప్పి వెనక్కి తిరిగిన నిత్యాకి అప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బయటకు వస్తున్నటువంటి శివ కనిపిస్తాడు. శివాని చూడగానే ఆశ్చర్యపోతుందనమాట. నిత్య, నువ్వు ఇక్కడ? శివ ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. థ్యాంక్ గాడ్, మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. ఎలా ఉన్నారు శివ గారు అని అంటుంది. చూస్తున్నావుగా, మళ్ళీ ఇవాళ డ్యూటీలో జాయిన్ అవుతున్నా. శివ నిత్యతో మాట్లాడడం చూసి వాళ్ళ దగ్గరికి వస్తాడనమాట సూర్య. శివ, నీకు తను ముందే తెలుసా? తెలుసు సూర్య, ప్రాణాలు కాపాడిన వాళ్ళని ఎలా మర్చిపోతాం? అంటే తను? అదే సూర్య, ఊటీలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడిందని చెప్పానుగా, తనేరా. ఓ, ఆ డాక్టర్ తనేనా? ఆ రోజు నేను హాస్పిటల్కి తిరిగి వచ్చేసరికి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు. తర్వాత మీ గురించి నాకు ఏమీ తెలియలేదు అని అంటుంది నిత్య. సారీ నిత్య, ఆ రోజు నువ్వు ఫోన్ చేసి చెప్పగానే సూర్య వచ్చాడు హాస్పిటల్కి. నువ్వు వచ్చాక వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు గొడవ చేసేసరికి వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే శివ, మీరు ఎలా ఉన్నారో తెలిస్తే చాలు అనుకున్నాను అంతే. నిత్య ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి చిట్టి లోపలికి వస్తుంది. నిత్యక్క, లేట్ అవుతుంది, ఇక్కడే ఉండిపోతావు ఏంటి? అక్కడికి వస్తూ అంటూ ఉందన్నమాట చిట్టి. చిట్టి, నీకు చెప్పా కదా, నేను కాన్ఫరెన్స్ కోసం ఊటీ వెళ్ళినప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయితే కాపాడానని, ఇతనే అని శివాని చూపిస్తుందన్నమాట. ఓ, నీ చేతిలో డబ్బులు సరిపోక నీ చేయి నమ్మి మరీ ట్రీట్మెంట్ ఇప్పించావుగా, ఇతనేనా? ఏంటి సార్, మీరు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారంట. మా అక్క మిమ్మల్ని రోజు తలుసుకుంటూనే ఉంది, ఎలా ఉన్నారో అని అంటుంది. చిట్టి, నువ్వు కాస్త అని నోరు మూసుకోవాలి, అంతే కదా? సరే కానీ త్వరగా రా, మనకి లేట్ అవుతుంది అని బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట చిట్టి. సరే నేను కూడా వెళ్తాను శివ. ఓకే నిత్య. నిత్య వెళ్ళిన తర్వాత తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. ఈ మిషన్ ఏంటో అర్థం కావటం లేదు. నిత్య విషయంలో ఇలా చేయడం కరెక్టేనా? కానీ బాబాయ్ అంత సీరియస్గా చెప్పారంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ మిషన్ అయ్యి ఉంటుంది. ఆలోచనతో సతమతమవుతూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ నుండి బయలుదేరతాడనమాట. నిత్యక్క, నాకు నైట్ డ్యూటీ పడింది, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఓ గాడ్, ఇప్పుడు ఒంటరిగా ఇంటికి వెళ్ళాలా? అక్కడ నుండి బయటకు వస్తుంది నిత్య. అప్పటికే బాగా చీకటి పడడంతో భయంగా అనిపిస్తుంది. బైక్ దగ్గరికి వెళ్ళి బండి తీయబోతుంటే ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. హాయ్ డాక్టర్. సూర్య, మీరు ఇక్కడ? ఏం లేదు నిత్య, నేనట్లా నీ బైక్ ఆగిపోతుందేమోనని వచ్చాను. థ్యాంక్ గాడ్, ఒంటరిగా ఎలా వెళ్ళాలా అనుకుంటున్నా, మీరు వచ్చారు. చిట్టి ఏది? తనకి నైట్ డ్యూటీ పడింది. సరే వెళ్దామా? సరే అని నిత్య కారులో కూర్చుంటుందన్నమాట. సూర్య, ఎప్పుడు జీప్లో వస్తారు కదా, ఇవాళ కారులో వచ్చారేంటి? అమ్మాయిని జీప్లో తిప్పితే బాగోదు కదా, అందుకే. నిజం చెప్పండి, మీరు నిజంగా నా కోసమే వచ్చారా? నీకెందుకు వచ్చింది ఆ డౌటు? ఏం లేదు, సాధారణంగా పోలీసులు డ్యూటీ మీదే తిరుగుతూ ఉంటారు కదా, అందుకే అడిగాను. అది నిజమే, బట్ ఇప్పుడు నీకోసమే వచ్చాను. నిత్య నవ్వుతుందన్నమాట. నిత్య, బాగా అలసటగా కనిపిస్తున్నావు, టీ తాగుతావా? తాగుతాను. కారు ఒక టీ కొట్టు దగ్గర ఆపుతాడనమాట. నిత్య టీ తాగుతూ చుట్టూ చూస్తుంది. ఏంటి ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చానని చూస్తున్నావా అని అడుగుతాడు సూర్య నిత్య చూపుల్ని గమనిస్తూ. కాదు, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది సూర్య, అక్కడ చూడండి ఒక గుడి ఉంది, నన్ను ఒకసారి అక్కడికి తీసుకువెళ్తారా? సరే ముందు టీ తాగు. టీ తాగిన తర్వాత గుడికి వెళ్తారు. దేవుడికి నమస్కరించి ఆ గుడి వాతావరణం చూస్తూ ఉంటుంది నిత్య. ఏంటి మేడం, ఇక్కడే ఉండిపోతారా? సూర్య మాటలు విని వెనక్కి తిరుగుతుంది నిత్య. దేవుడికి దీపాలు వెలిగించడం కోసం అక్కడ పెట్టిన నూనె క్రింద పడడంతో కాలు జారి పడబోతుంది. అది గమనించిన సూర్య తాను పడిపోకుండా చెయ్యి అందిస్తాడు. అలానే ఫోర్స్గా తన వైపు లాగుతాడనమాట. ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉండడంతో నిత్య కంగారు పడుతుంది. అది గమనించి సూర్య తనను వదిలి దూరంగా జరుగుతాడనమాట. నిత్య, ఆర్ యూ ఓకే? నేను బాగానే ఉన్నాను. సరే వెళ్దాం, చాలా లేట్ అయింది. ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు.
నిత్య ఇంటి ముందు కారు ఆగుతుంది. సూర్యకి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట నిత్య. ఉదయాన్నే ఇంటికి వస్తుంది చిట్టి. సరాసరి కిచెన్లోకి వచ్చి టేబుల్ మీద కూర్చుంటుంది. నిత్యక్క కాస్త టీ ఇవ్వు, వెయిట్ చేయి పెడుతున్నా. అవునక్క, నైట్ ఒంటరిగా వచ్చావు, పైగా బాగా చీకటి పడింది, భయం వేసిందా నీకు అని అడుగుతుంది. దానికెందుకు భయం, తోడు వచ్చేవాళ్ళు ఉన్నారుగా అంటుంది ఉమ లోపలికి వస్తూ. ఏమంటున్నావు ఉమక్క, తోడు ఎవరొచ్చారో? అదే ఆ పోలీస్ ఆఫీసర్. అవునా, ఆశ్చర్యంగా అడుగుతుంది చిట్టి. నైట్ అతనే నిత్యాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఫేస్ కనపడలేదు కానీ బాడీ మాత్రం పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా ఉంది అని అంటుంది ఉమ. ఫేస్ గురించి చెప్పనక్కర్లేదక్క, అచ్చం హాలీవుడ్ హీరోలా ఉంటాడు, చూడగానే ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోతుంది. మీకు అసలు సిగ్గులేదే, ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు కోపంగా అంటుంది నిత్య. నువ్వెందుకే అంత ఫీల్ అవుతున్నావు, కొంపదీసి లవ్ చేస్తున్నావా? అంత లేదు, ఆయన నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. చిట్టి చేతికి టీ కప్ ఇస్తూ చెప్తుంది నిత్య. ఓ ఆయన అంట, పెళ్ళెప్పుడు చేసుకున్నావే? చిట్టి ఉమ నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. మీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిత్య. చిట్టి పుట్టినరోజు అని సిరికి ఫోన్ చేసి అందరినీ ఇంటికి భోజనంకి రమ్మని చెప్తుంది నిత్య. కాలింగ్ బెల్ మోగడంతో చిట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. సూర్య, సిరి, శివ, ఆకాష్ కనిపిస్తారు. హాయ్ బావగారు. చిట్టి పిలుపుతో సూర్య అవాక్ అవుతాడు. బావగారా అని మిగతా ముగ్గురు ఒకేసారి అంటారు. అవును, మాది ట్రాఫిక్ దగ్గర ఏర్పడిన రిలేషన్. బావగారు మీకు చెప్పలేదా? ఓ అంటే ఫిక్స్ అయిపోయావా నవ్వుతూ అడుగుతుంది సిరి. ముందు మీరు లోపలికి రండి. అందరినీ అక్కడ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది చిట్టి. ఏం బావగారు, మిమ్మల్ని బావగారని పిలవచ్చుగా, నీకు నచ్చినట్టు పిలువు చిట్టి. థ్యాంక్స్ బావగారు. అందరూ చిట్టికి బర్త్డే విషెస్ చెప్తారనమాట. భోజనాలు అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిత్య కిచెన్ సర్దుతూ ఉంటుంది. చిట్టి, వంటలు చాలా బాగున్నాయి, భోజనం ఏ హోటల్ నుంచి తెప్పించారో? హోటల్ కాదండి, మా అక్క స్వయంగా తన చేతులతో వండింది. వాట్, అన్ని రకాలు ఒక్కటే వండిందా? మా అక్క వంటలు చాలా బాగా చేస్తుంది సిరిగారు. కంగ్రాట్స్ రా, మా చెల్లి వంటలు ఎరకదీసింది. సూర్యకి మాత్రమే వినిపించేలా చెప్తాడు ఆకాష్. చెల్లెలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. అదేరా, నువ్వు నిత్యం చేసుకుంటే నాకు చెల్లెగా అవుతుంది. రే, మా మధ్య అలాంటిదేం లేదు. అలాంటిదేం లేకుండానే అర్ధరాత్రులు కలిసి తిరుగుతున్నారా? సూర్య షాక్ అవుతాడు. మరి అంత షాక్ అవ్వకురా, నేను చూశాను మీ ఇద్దరిని. అది ఆ రోజు నిత్య బైక్ ఆగిపోయింది, అనుకోకుండా నేను అటువైపు వెళ్ళడంతో డ్రాప్ చేశాను. అనుకోకుండా వెళ్తే ఎప్పుడు జీపులో తిరిగే నువ్వు ఆ రోజు కారులో ఎందుకు వెళ్ళావు? నీకు నమస్కారం రా, నా బుర్ర తినేది చాలు, నన్ను వదిలేయరా. సూర్య, ఏంటి మీ గుసగుసలు? ఇటు రండి, సరదాగా చేసి ఆడదాం. సిరి పిలుపుతో వాళ్ళ డిస్కషన్ ఆపి అక్కడికి వెళ్తారనమాట. కూర్చొని గేమ్ ఆడదాం. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆడండి. వాళ్ళకి దూరంగా కూర్చుంటాడు సూర్య. అందరూ గేమ్లో మునిగిపోతారు. ఎవరూ తనని గమనించట్లేదని తెలిసాక నిత్య దగ్గరికి వెళ్తాడు సూర్య. ఎలా వచ్చారేంటి, ఇది కిచెన్ అని అంటుంది. మగాళ్ళు కిచెన్లోకి రాకూడదా? అలా అని కాదు, అందరూ బయట ఉన్నారు కదా, నేను నీకోసమే వచ్చాను. నా కోసమా? అవును నిత్య, నీకు ఒక చిన్న గిఫ్ట్. బర్త్డే చిట్టిది, నాది కాదు కదా అని అంటుంది. చిట్టికి ఆల్రెడీ ఇచ్చాను, ఇది నీ గిఫ్ట్ అని చెప్పి నిత్య చేతికి గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ నాకెందుకు? నిత్య, ముందు గిఫ్ట్ ఓపెన్ చేయి. గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన నిత్య ఆశ్చర్యపోతుంది. అది తను ఊటీలో శివ ట్రీట్మెంట్ కోసం తను ఇచ్చిన చైన్ అనమాట. సూర్య, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు రిసెప్షన్లో అడిగితే చెప్పారు నువ్వు నీ చైన్ ఇచ్చావని. అప్పుడే మనీ పే చేసి నీ చైన్ తీసుకున్నాను. ఎప్పటికైనా నువ్వు కనిపిస్తే ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు ఇలా ఇస్తున్నా. థ్యాంక్స్ సూర్య. మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నది ఈ చైన్ ఒకటే, ఇది కూడా పోయిందని అనుకున్నాను, చాలా థ్యాంక్స్. అన్ని థ్యాంక్స్ అవసరం లేదు. ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఆకాశ్ వస్తాడు. ఏంట్రా సీక్రెట్సా, ఇద్దరు ఇక్కడే మాట్లాడుకుంటున్నారు? వచ్చేశాడు, వీడికి పనేం లేదు, సూర్య తిట్టుకుంటాడనమాట. ఆ మాటలో నిత్యాకి వినిపించి నవ్వుకుంటుంది. ఏంటి సూర్య, మధ్యలో వచ్చాడు వీడు అని తిట్టుకుంటున్నావా అని అంటాడు. కరెక్ట్గా చెప్పావురా, అలా ఎలా తెలిసిపోతుంది నీకు అని అంటాడనమాట. నువ్వు ఉండరా, నేను నిత్యతో మాట్లాడాలి. చూడు నిత్య, వీడికి మొహమాటం ఎక్కువ, అమ్మాయిల దగ్గర అయితే మరీను, నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, సూర్య అసహనంగా అంటాడు. నేనేం చెప్పానో నిత్యాకి అర్థమైంది. నోరు మూసుకోరా, ఏం అవుతావో నీకే అర్థం కాదు అని అంటాడు. నిత్య వాళ్ళని చూసి నవ్వుకుంటుందన్నమాట. సరే, మీ మధ్య నేనెందుకు వెళ్తానని బయటకు వచ్చేస్తాడు ఆకాశ్. వెనకాలే సూర్య కూడా వస్తాడు. ఇంతలో ఊరి నుండి ఉమా వస్తుంది. ఉమాని వాళ్ళకి పరిచయం చేస్తుంది నిత్య. ఆ రోజంతా సరదాగా గడిపి అందరూ వెళ్ళిపోతారనమాట. సూర్య కాల్ చేసి గుడికి రమ్మని చెప్తుంది నిత్య. కాసేపటికి ఇద్దరు గుడిలో కలుసుకుంటారు. పూజ అయిన తర్వాత గుడి ఆవరణలో కూర్చుంటారు. ఏంటి నిత్య గుడికి రమ్మన్నావు? గుడిలో అన్నదానం చేయిస్తున్నా సూర్య, హెల్ప్ చేస్తావని రమ్మన్నాను. అవునా, గుడ్. స్పెషల్ ఏంటి? ఇవాళ మా అమ్మ చనిపోయిన రోజు, అందుకే. నిత్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సరే నిత్య అని అంటాడు. ఇట్స్ ఓకే. సరే పద, ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. అక్కడి కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరు కారులో బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం పడుతుంది. సూర్య, కారు ఆపండి. ఎందుకు నిత్య, వర్షం పడుతుంది కదా?
అందుకే ఆపమంటున్నా, ప్లీజ్ ఆపండి. సూర్య కారు ఆపుతాడు. వెంటనే కిందికి దిగి వర్షంలో తడుస్తూ ఉంది నిత్య. నిత్య ఏంటిది, జలుబు చేస్తుంది, రా వెళ్దామని అంటాడు. లేదు సూర్య, వర్షంలో తడిస్తే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది. సూర్య కారు లోపల నుంచే తను చూస్తూ ఉండిపోతాడు. నిత్య వర్షంలో తడుస్తూ చిన్నపిల్ల కిరణతులు కొడుతూ ఉంది. నిత్యాన్ని తను అలా ఎప్పుడూ చూడలేదన్నమాట. ఆ వర్షపు నీటిలో తను నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా ఉంది. ఒకవేళ తను కవి అయి ఉంటే అక్కడే తన మీద కవిత్వం రాసేవాడే. సూర్య కారు దిగి తన దగ్గరికి వస్తాడు. నిత్య చేయి పట్టుకొని తన వైపు లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి సూర్యని పూర్తిగా హత్తుకుంటుంది నిత్య. సూర్య తన కళ్ళలోకి చూస్తూ నిత్య పెదవులపై ముద్దు పెడతాడు. ఆ హఠాత్తు పరిణామానికి నిర్ఘాంతపోయింది నిత్య. సూర్యని తన నుంచి దూరంగా తోస్తుంది. అప్పుడు కానీ సూర్యకి అర్థం కాలేదు తను చేసిన తప్పేమిటో. నిత్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిత్య అని పిలుస్తాడు. నేనేంటి ఇలా చేశాను అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంటికి చేరిన నిత్య మౌనంగా కూర్చుంటుంది. సూర్య తన మొబైల్కి కాల్ చేస్తూ ఉంటాడు. అయినా నిత్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ సూర్య తనకి కాల్ చేస్తూ ఉంటాడనమాట. నిత్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ బెడ్పై పడేసి ఆలోచనలో పడతాడనమాట. అసలేమైంది నాకు, ఎందుకు ఇలా చేశాను, ఇంకా నిత్య నా మొహం కూడా చూడదు అని అనుకుంటూ ఉంటాడు. సూర్య డిస్టర్బ్గా ఉండడం గమనించిన సిరి సూర్య దగ్గరికి వస్తుంది. ఏంట్రా అలా ఉన్నావు? సూర్య ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ అడుగుతుంది. ఏంట్రా ఏం మాట్లాడావు? నిన్నే అడిగేది, నిత్యతో ఏమైనా గొడవ పడ్డావా అని అంటుందన్నమాట. తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.